బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బోయినపల్లి పిఎస్ పరిధిలో ఒకే కుటుంబానికి చెందిన 6గురు మిస్సింగ్ అయ్యారు. న్యూ బోయినపల్లిలో నివాసం ఉండే మహేష్, ఉమా దంపతులు 3 పిల్లలతో పాటు సంధ్య అనే మరో కుటుంబ సభ్యురాలు అదృశ్యమయ్యారు. స్థానిక నీటి సరఫరా కేంద్రంలో ఆపరేటర్గా పనిచేస్తున్న మహేష్ ఇంటికి సంధ్య గురువారం రోజున వెళ్లింది. సంధ్యతో పాటు అదే రోజు బయటకు వెళ్లిన మహేష్ భార్య, పిల్లలు తిరిగి ఇంటికి రాలేదు. ఇంటి యజమాని సమాచారంతో మహేష్ బావ భిక్షపతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. 6గురు ఆటో బుక్ చేసుకుని బోయినపల్లి నుంచి ఎంజీబీఎస్ కు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ఇక అక్కడి నుంచి ఎటు వెళ్లారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. సీసీ కెమెరాల ఆధారంగా 6గురి ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు పోలీసులు. విషయానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాత ఫోన్ ఇన్లో అందిస్తారు. రైట్ సుజాత, 6గురు ఎక్కడికి వెళ్లారనే ఆచూకీ తెలిసిందా? పోలీసుల విచారణ ఎక్కడి వరకు వచ్చింది? వీళ్ళని ఎవరైనా కిడ్నాప్ చేశారనే కోణంలో కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారా పోలీసులు? రత్న బోయినపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒకే కుటుంబానికి చెందినటువంటి 5గురు, మరో కుటుంబానికి చెందినటువంటి యువతి మిస్సింగ్ కావడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మహేష్, ఉమా ఇంటికి వెళ్ళినటువంటి మహిళ ఆ రోజు అందరూ కలిసి ఆటో బుక్ చేసుకుని బయటకు వెళ్లారు. ఆ తర్వాత తిరిగి ఇంటికి రాకపోవడంతో ఆ రోజు మొత్తం చూసినటువంటి ఇంటి యజమాని మహేష్ బావకి చెప్పడంతో వెంటనే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అయితే వాళ్ళు ఎక్కడికి వెళ్లారు, ఏంటి, అసలు ఆ మహిళ ఎవరు, సంధ్య అనే మహిళ వీళ్ళకి ఎలా పరిచయమో అన్ని కోణాల్లోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ఇటు మహేష్ కుటుంబ సభ్యుల ఫోటోల ఆధారంగా మరొక యువతి సంధ్య ఎవరైతే వచ్చారో ఆ మహిళ ఎవరు, వీళ్ళకి ఏమన్నా రిలేటివ్ అవుతుందా, లేదు అంటే ఫ్రెండ్ సర్కిల్, వీళ్ళందరూ కలిసి ఎక్కడికి వెళ్ళారు. ఇప్పటికే ఫోన్స్ కూడా స్విచ్ ఆఫ్ రావడంతో ఎవరైనా సరే కిడ్నాప్ చేసి ఉంటారన్న అనుమానాలు కూడా పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. చుట్టుపక్కల ఉన్నటువంటి సీసీ కెమెరాలన్నిటినీ కూడా పరిశీలిస్తున్నారు. అయితే గతంలో వీళ్ళ కుటుంబాల మధ్య ఉన్నటువంటి ఎవరికైనా విభేదాలు ఉన్నాయా, లేదు అని అంటే ఆ మహిళ ఎప్పుడు వీళ్ళతో సంధ్య వీళ్ళ ఇంటికి వచ్చి మాట్లాడుతూ ఉందా, అసలు సంధ్య ఎవరు అన్న ఆచూకీ కోసం కూడా అటు సంధ్య కుటుంబ సభ్యులు ఎవరు, వాళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్ ని కూడా పోలీసులు సేకరిస్తున్నారు. అయితే మహేష్ బాబు ఇచ్చినటువంటి ఫిర్యాదులోనే సంధ్య వీళ్ళ కుటుంబ సభ్యురాలుగా కూడా తెలుస్తుంది. దూరం చుట్టరికం ఉన్నట్లుగా కూడా. అయితే ఎందుకు ఆ రోజు ఇంటికి వచ్చింది, ఎక్కడికి వెళ్లారు, అన్ని కోణాల్లోనూ పోలీసులు కేసుని దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే 4 బృందాలుగా ఏర్పడి ఒకే కుటుంబంలో 5గురు అంటే ఉమా, అదేవిధంగా మహేష్, వాళ్ళ 3 పిల్లలు, వీళ్ళు 5గురితో పాటు సంధ్య 6గురు ఎక్కడికి వెళ్లారు అన్న కోణంలో కూడా పోలీసులు కేసును అయితే దర్యాప్తు చేస్తున్నారు ప్రస్తుతం. రైట్, థ్యాంక్ యూ సుజాత.